వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడైతే నేను డీమార్ట్కి వెళ్తున్నాను గ్రాసరీ షాపింగ్ కోసం. ఒక్కదాన్నే వెళ్తున్నాను, ఫస్ట్ టైం అనమాట. యాక్చువల్గా నాకు చాలా భయం ఒక్కదాన్నే బయటికి వెళ్ళాలంటే, బట్ తప్పట్లేదు. ఇప్పుడు మన పనులు మనమే కదా చేసుకోవాలి. సో చలో లెట్స్ గో టు ద డీమార్ట్. చికెన్ మసాలా. సో గైస్, ఇప్పుడైతే నేను అది వీడియో కాదు. సో గైస్, నేనైతే ఇప్పుడు షాపింగ్కి వెళ్ళా కదా, గ్రాసరీ షాపింగ్కి. ఏమేమి కొన్నానో మీ అందరికీ చూపిస్తాను. ఎక్కువ ఏం కాదు, ఏదైతే అవసరమో లిమిటెడ్గా షాపింగ్ చేశాను. సో అసలు మనం డీమార్ట్కి వెళ్తే అక్కడ మనకు అవసరం లేని కూడా కొనేస్తూ ఉంటాం కదా. వెళ్ళగానే బాస్కెట్ ఒకటి దొరికినవన్నీ అందులో వేసేస్తూ ఉంటాం. బట్ నేనైతే అస్సలు అలా కాదు, నాకు ఏదైతే నీడ్ ఉందో అవే తీసుకున్నాను. సో చాలా లిమిటెడ్గా షాపింగ్ చేశాను. సో ఇప్పుడు నేనేమేమి కొన్నానో మీకు కూడా చెప్తాను. సో జస్ట్ ఫర్ అంటే దీనివల్ల మీకు ఏదో యూజ్ ఉందని కాదు, జస్ట్ నేనేం షాపింగ్ చేశానో అది షేర్ చేయాలి అనుకుంటున్నాను. సో బ్యాంబినో వర్మిసెల్లి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది సాల్ట్ అన్నమాట. మా ఇంట్లో ఎక్కువ యూజ్ అయ్యేది సాల్ట్, బికాజ్ ఎందుకంటే మేము ఉప్పు చాలా ఎక్కువ తింటాము. సో అందుకనే ఉప్పు అన్నమాట. అండ్ ఇది కూడా ఎక్కువ తినాలి నుంచి, అందుకనే తెచ్చామన్నమాట, గోధుమ పిండి. అండ్ ఆయిల్, సో సన్ఫ్లవర్ ఆయిల్ అనమాట. యాక్చువల్గా దీనికి ఒక స్టోరీ ఉంది. ఇదేదో కొత్తది అనమాట, స్వద్ అంట. యాక్చువల్గా అయితే సన్ఫ్లవర్ ఆయిల్ వేరేది 114 రూపీస్ ఏమో ఉంది. కానీ నేను ఇది ఎందుకు తీసుకున్నానంటే ఇది 100 రూపీస్కి వచ్చింది కాబట్టి ఇది యూజ్ చేశాను. ఏదైనా ఒకటే కాబట్టి ఏ బ్రాండ్ అయితే ఏంటి, కూరలో వేసుకోవడానికే కదా అని చెప్పి 100 రూపీస్ ఇది తక్కువ వచ్చింది కాబట్టి ఇవి ఒక 2 తీసుకున్నాను. అండ్ కారం, ఆశీర్వాద్ కారం, ఇవి కూడా 2 తీసుకున్నాను. ఉప్పు, కారం తక్కువేగా. అండ్ ఇది వచ్చేసి పేరేంటో నాకు తెలీదు, తాలింపులో వేసుకుంటారు కదా, ఆ పప్పు తీసుకున్నాను. పచ్చెనగపప్పు తీసుకున్నాను. ఇవి మసాలాస్ తీసుకున్నాను. సాంబార్, ఇది వచ్చేసి చికెన్ అండ్ గరం మసాలా. యాక్చువల్గా మేబీ వీటితో మాకు అంతగా పని ఉండదు, అంటే వీటితో ఉండొచ్చు, బట్ చికెన్తో అంతగా పని ఉండదు. బికాస్ మా మమ్మీ వెళ్ళిపోయిన దగ్గర నుంచి మేము నాన్ వెజ్ అంతగా తినట్లేదు, చాలా తగ్గించేసాము. ఎందుకు అంటే దానికి రీజన్ అంటూ ఏం లేదు, తినడం అయితే చాలా తగ్గించాము. సో దీంతో అంతగా పని లేదు, బట్ ఉంటుంది కదా అని చెప్పేసి తీసుకున్నాము. అండ్ ఇది ఊర మిరపకాయలు. సో చాలామందికి ఫేవరెట్ కదా, అది యాక్చువల్గా మా తాతయ్య తీసుకున్నారనమాట. ఎప్పుడైనా సాంబార్లోకి ఉంటాయని చెప్పి తీసుకున్నాడు. అండ్ పేస్ట్, కోల్గేట్ వైట్ పేస్ట్. యాక్చువల్గా నేనైతే సెన్సోడైన్ యూజ్ చేస్తాను, బట్ కోల్గేట్ ఏంటంటే మా తాతయ్య యూజ్ చేస్తారని చెప్పి తీసుకున్నాము. అండ్ ఆయిల్, ఇది కూడా మా తాతయ్య కోసం. యాక్చువల్గా నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినడం మానేశాను. సో మా తాతయ్యకి ఒక్కడికే మార్నింగ్ అనేది బ్రేక్ఫాస్ట్. యాక్చువల్గా ఆయన కూడా ఇప్పటి వరకు బయటే తింటాడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. నేనైతే అసలుకి కంప్లీట్గా తినను. సో ఇప్పుడు ఇది ఎందుకు తెచ్చానంటే ఇప్పటి నుంచి మా తాతయ్య కోసం మార్నింగ్ ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేద్దాం అన్నట్లుగా ఇది తెచ్చాను, గోధుమ రవ్వ ఉప్మా కోసం. యాక్చువల్లీ ఇది 1/2 kg అనమాట. ఆయనకి ఒక 4-5 టైమ్స్ ఈజీగా వచ్చింది. సో అందుకనే ఇది తీసుకున్నాను ఆయన ఒక్కడి కోసం అని. అండ్ యాజ్ యూజువల్ మ్యాగీ ప్యాకెట్స్. డీమార్ట్కి వెళ్ళినప్పుడు ఏది తీసుకున్నా తీసుకోకపోయినా మ్యాగీ ప్యాకెట్స్ అండ్ చాక్లెట్స్, పప్పలు మాత్రం ఖచ్చితంగా తీసుకుంటారు కదా. సో నేను కూడా అంతే. సో ఇక్కడ వరకు అయితే సరుకులు అయితే అయిపోయాయి, అంటే ఇంట్లోకి కావాల్సినవి అయితే అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి ఫుడ్ స్నాక్స్ అన్నమాట.
సో పాప్కార్న్ తీసుకున్నాను. పాప్కార్న్లో మీకు ఏ ఫ్లేవర్ ఇష్టం? మ్యాగీ ప్యాకెట్స్. సో ఇంతకన్నా పెద్దది తీసుకోవచ్చు, బట్ నాకెందుకో భయం ఎక్స్పైరీ అవి ఇవి ఉంటాయని చెప్పి. సో చిన్నవనుకో ఈజీగా అయిపోతూ ఉంటాయి అండ్ మళ్ళీ తెచ్చుకోవచ్చు అన్నట్లుగా నేను ప్యాకెట్స్ తెచ్చుకున్నాను. సో అదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి వీటిని ఏమంటారో నిజంగా నాకైతే పేరు ఐడియా లేదు. పల్లీస్ వేపుతారు కదా, సో ఇవి మాత్రం కంప్లీట్గా మా తాతయ్య కోసమే తీసుకున్నాను. అండ్ అక్కడ ఇంకొకటి ఏంటంటే వేరుశెనగ గుళ్ళు ఉంటాయి కదా, అవి మా తాతయ్య యాక్చువల్గా అవి తీసుకోమన్నారు, కానీ అవి హాఫ్ కేజ్ 120 రూపీస్ ఉన్నాయండి. హాఫ్ కిలో 120 రూపీస్ అంటే అస్సలకి వర్త్ అనిపించలేదు. అంటే మేము పర్టికులర్గా మేము మార్నింగ్స్ టిఫిన్స్ చేయం కాబట్టి మా తాతయ్య కూడా ఎలాగో బయట చేసేస్తారు, చట్నీతో పని ఉండదు. సో అవి ఎందుకు తెచ్చుకోవడం అన్నట్లుగా మా తాతయ్య తీసుకోమన్నా కూడా నేను వద్దనేసాను, 120 రూపీస్ ఎందుకు వేస్ట్ చేయడం అని. కానీ ఆయనకి ఇష్టం వేరుశెనగ గుళ్ళు యాక్చువల్గా. సో అందుకనే అలాగో అవి తీసుకోలేదు కదా అని చెప్పి ఇవి తీసుకున్నాను. వీటిలో కూడా వేరుశెనగ గుళ్ళు ఉంటాయి కదా, అందుకనే కొంచెం స్నాక్స్ లాగా తినడానికి బాగుంటాయి కదా అని చెప్పి ఇవి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి వేపర్స్, ఫేవరెట్ అనమాట. సో ఇవి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి న్యూట్రీ చాయిస్ బిస్కెట్స్ అనమాట, 2 ఫ్లేవర్స్ తీసుకున్నాను. బికాజ్ ఎందుకంటే మా తాత షుగర్లెస్ అనమాట, ఆయన ఏది షుగర్ ఉంటే తినడు, కాఫీ అయినా టీ అయినా బిస్కెట్స్ అయినా ఏదైనా కూడా. ఆయన కోసం ఏం తీసుకున్నా కూడా షుగర్లెస్సే తీసుకోవాలి. సో అందుకనే న్యూట్రీ చాయిస్ బిస్కెట్స్ తీసుకున్నాను. సో అదనమాట. డార్క్ ఫ్యాంటసీ ఈజ్ మై సెల్ఫ్, నా కోసం డార్క్ ఫ్యాంటసీ తీసుకున్నాను. అండ్ కిట్ క్యాట్స్ తీసుకున్నాను. నా ఫేవరెట్ అనమాట కిట్ క్యాట్, చాలా చాలా ఇష్టం నాకు కిట్ క్యాట్ అంటే. రోజుకి యాక్చువల్గా బయటికి వెళ్ళినప్పుడైనా కిట్ క్యాట్ నార్మల్గా అనమాట, అసలు రోజు తెస్తాడు కిట్ క్యాట్. మర్చిపోయాడా ఇంక అంతే, అస్సలకి మాట్లాడను, అలుగుతాను కూడా, ఎందుకంటే నాకు అంత ఇష్టం కిట్ క్యాట్ అంటే, చాలా ఇష్టం. సో 3 కిట్ క్యాట్స్ తీసుకున్నాను. అండ్ స్నిక్కర్స్ వచ్చేసి 2 తీసుకున్నాను. యాక్చువల్గా నేను స్నిక్కర్స్ ఇవి మా బుడ్డదానికి మా అన్నయ్య వాళ్ళ పాప కోసం తీసుకున్నాను అనమాట ఈ స్నిక్కర్స్ అనేది. ఈ స్నిక్కర్స్తో పాటు మా అన్నయ్య వాళ్ళ పాప ఇవి కూడా బాగా తింటుంది, క్యాడ్బరీ చాకో బేక్స్ అనమాట. సో ఇవి కూడా తీసుకున్నాను. సో ఇవన్నమాట మా బుడ్డదాని కోసం తీసుకున్నాను ఇవి. సో ఇదన్నమాట నా షాపింగ్ అయితే. బిల్ అయితే నాకైతే ఎక్కువే అనిపించింది, బికాజ్ ఐ డోంట్ నో, కానీ బయట ఇంకా ఎక్కువ ఏమో అంటారు, కానీ బయట అయితే ఎక్కువ, డిమార్ట్లో అయితే తక్కువ అంటారు, లేదా బయట అయితే చాలా ఎక్కువ, డిమార్ట్లోకి వెళ్తేనే కొంచెం బెటర్ అని చెప్పి అంటూ ఉంటారు. కానీ అంటే ఎక్కడ కొనడం వల్ల మనకి ప్రాఫిట్ లాస్ అనేది నా దృష్టిలో అయితే ఎక్కడైనా ఒకటే, ఎక్కడైనా మనకి చేసేది అయితే లాసే. సో ప్రాఫిట్ అయితే మనకి ఎక్కడా ఉండదు, బయట కొన్నా ఒకటే, డిమార్ట్లో కొన్నా ఒకటే, మార్కెట్లో నాకు తెలిసి ఇంకా మార్కెట్లో పచారీ కొట్స్ అక్కడ ఉంటాయి, మేబీ అలాంటి చోట ఏమైనా 1 రూపీ తగ్గుతుందేమో. కానీ ఈ డిమార్ట్లు, ఈ బిగ్ బజార్లు అంతా మనకి లాస్ చేసే విధంగానే ఉంటాయి. అక్కడ ఐటమ్స్, అక్కడ ప్రైజెస్ కానీ, అక్కడ ఐటమ్స్ కానీ. సో అదనమాట మ్యాటర్. సో ఇదనమాట బిల్లు. నాకైతే నేను ఖచ్చితంగా ఏదైతే నీడ్ ఉందో, ఏదైతే అవసరమో నేనైతే అవే కొన్నాను, ఎక్స్ట్రా ఒక్కటి కూడా తీసుకోలేదు. అండ్ నేను మీకు ముందు వీడియోలో చెప్పా కదా, నేను ఒక్కదాన్నే షాపింగ్, నేను మా తాతయ్య వెళ్ళాము షాపింగ్కి, అదే గ్రాసరీ షాపింగ్కి. నేను ఒక్కదాన్నే వెళ్దాం అనుకున్నాను, కానీ బట్ లాస్ట్ మినిట్లో ఎలాగో ఆయన ఇంట్లోనే కదా ఉంటాడు, ఆయన్ని కూడా తీసుకుని వెళ్దాం, ఆయనకి కూడా కొంచెం టైం పాస్ అవుతుంది కదా అన్నట్లుగా ఆయన్ని అడిగాను. సో వస్తానన్నారు. సో మేమిద్దరం కలిసి వెళ్ళామన్నమాట. నేను ఒకటి మర్చిపోయాను, అండ్ ఇవి కూడా తీసుకున్నాము, కూల్ డ్రింక్స్ అనమాట. అసలు ఇవి కూడా నేను వద్దన్నాను, కానీ మా తాతయ్య తీసుకుందాం అన్నారు. ఎందుకంటే నేను అస్సలకి కూల్ డ్రింక్స్ తాగను, ఎప్పుడో చాలా రేర్గా తాగుతాను, అది కూడా తాగాలి అనిపిస్తే. సో మీ ఫేవరెట్ డ్రింక్ ఏంటి? అండ్ ఆల్సో మీరు డీమార్ట్కి వెళ్తే ఏ కౌంటర్ దగ్గర బాగా ఉంటారో కూడా కమెంట్ చేయండి. అండ్ ఆల్సో మీరు డీమార్ట్కి వెళ్తే మీ మినిమం రేంజ్ ఎంత, అంటే మీ మినిమం బిల్ ఎంత అవుతుందో కూడా కమెంట్ చేయండి ఒకవేళ వీలుంటే. సో వీడియో అయితే అంతే.
సో నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం గైస్. ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ ఒకసారి ఛానల్ని చెక్అవుట్ చేయండి. ఒకవేళ మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో నా ఈ గ్రాసరీ షాపింగ్ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.